హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనకాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మాకైతే ఒంట్లో ఎవరికి బాగోలేదండి, జ్వరాలు అవిని. అందుకని 2 రోజుల నుంచి కూడా వీడియో పెట్టట్లేదు. సాయికి ఫుల్ జ్వరము, దగ్గు, రంప అవిని. నాకు కూడా అంతే. ఇంకా అది దగ్గుతూ ఉండి నైట్ అది నిద్రపోయేసరికి నేను కూడా లేచి కూర్చోవడం, అది నిద్ర లేకపోవడం అలా జరుగుతుంది అనమాట. మాదమ్మకు కూడా జలుబు అదిని. ఇంకా ఇంట్లో అందరూ అలా ఉండేటప్పటికి నేను ఇంకేం తీయలేకపోతున్నాను. అప్పుడప్పుడు తీస్తున్నాను, కానీ నాకు కూడా ఓపిక లేదు. కానీ ఆకలి వేసినప్పుడు తినాలి కాబట్టి వండుకోవాలి కదా. ఇంకా పనులన్నీ పక్కన ఉన్నా కానీ ఏదో ఆ టయానికి అయితే వండుకు తినడం అలా జరుగుతుంది. నేను ఆదివారం చేసిన చికెన్ కర్రీ రసంలో మర్నాటికి రసం మిగిలితే ఇంకా మార్నింగ్ ఆమ్లెట్లు రసం వేసుకొని తిన్నామన్నమాట. కొంచెం కొంచెం రైస్, కొంచెం కొంచెం ఆ సాయంత్రం చేశాను మళ్ళీని. ఎందుకంటే ప్రొద్దుట తినేసి ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత పడుకుండిపోయాము. ఇంకా సాయంత్రం మళ్ళీ కొంచెం ఆకలి అని అంటే ఇంకా జ్వరం అది ట్యాబ్లెట్ వేయగానే తగ్గుతుంది కదా. ఇంకేం వండాలి అబ్బా అని చూస్తే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే అరటికాయలు ఉన్నాయి. అరటికాయ ఎగురైతే చేసానండి. కొంచెం కారం అది తక్కువ వేసి అలాగా వండాను. ఇంకా దాంతో సాయంత్రం పూట అలా తిన్నామన్నమాట. ఇది 2-3 రోజుల వీడియో అనమాట. ఎందుకంటే కొంచెం కొంచెం తీస్తున్నాను, పెట్టలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను. అందుకని ఇంకా సర్లే అని చెప్పేసి అలా ఊరుకున్నాను, పెడదామా వద్దా అంటూ. ఇంకా ఈ రోజు అయితే ఇలాగా పెడుతున్నాను. ఇంకా నేనైతే అన్ని విషయాలు చెప్తాను కదండి, అందుకని ఇంకా ఇది అయితే నిన్నటి వీడియో, మంగళవారం వీడియో అన్నమాట. ఇదిగోండి, ఆ రోజైతే క్యాబేజీ ఫ్రై, ఇంకా పప్పుచారు లైట్గా కొంచెం పప్పు వేసి పప్పుచారు చేద్దామని చెప్పేసి అక్కడ ఆల్రెడీ పెట్టేసాను. క్యాబేజీ వండుదామా వద్దా అనేసి ఆలోచించుకుంటూ ఇంకా సర్లే వండేద్దాము, మళ్ళీ కూర లేకపోతే మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఏదో ఒకటి వండమంటారు అబ్బా, ఇంకా ఓపిక ఉండదు మళ్ళీ అని చెప్పేసి ఓ పక్కన అది పెట్టి ఇంకా క్యాబేజీ అయితే కట్ చేసేస్తున్నాను. ఓ పక్క నుంచి క్యాబేజీ ఎగ్స్ ఉన్నాయన్నమాట, ఎగ్ ఫ్రై చేసేద్దామని ఇంకా అలా చేస్తున్నాను. ఇంకా ఎల్లుల్లిపాయ అవి కూడా ఎక్కువగా వేసి, ఇంకా జలుబు అది ఉంది కదా అని చెప్పేసి ఎల్లుల్లిపాయలు అవి ఎక్కువగా వేసాను. దీంట్లో కూడా క్యాబేజీలోకి వేస్తే బాగుంటుంది ఎల్లుల్లిపాయ ఫ్లేవర్ అది అని చెప్పేసి. ఇంకా ఆనియన్స్ టైప్లో ఉంటుంది కదా మనం క్యాబేజీ అది మగ్గబెట్టుకుంటే ఇంకా ఉల్లిపాయలు ఎలా ఉంటుందో అలాగనమాట. ఇప్పుడు మనకి బయట కూడా ఉల్లిపాయల రేట్ ఎక్కువ పెరిగిపోయినప్పుడు ఉల్లిపాయ వాడరు మనకి పకోడీలోకి, అది కూడా ఇలాగ క్యాబేజీ ఎక్కువ వాడతారనమాట. పకోడీ క్యాబేజీతో అది చేసేస్తారు. నేను చాలాసార్లు గమనించాను. అప్పుడులో నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపేదాన్ని కాదు, ఎందుకంటే క్యాబేజీ పకోడీ అంటే తెలిసిపోతుంది, ఈజీగా తెలిసిపోతుంది. దాని టేస్ట్ వేరే, దీని టేస్ట్ వేరే ఉంటుంది. కానీ ఈ మధ్యలో నేను చేసుకునే విధానాన్ని బట్టి నాకైతే క్యాబేజీ ఫ్రై కానీ కర్రీస్ కానీ అవి చాలా బాగా నచ్చుతున్నాయి అనమాట. ఇదిగోండి, అంటే మనం కొంచెం బాగా మగ్గబెట్టుకొని అవి చేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు అవి ఎక్కువగా వేసుకొని ఇంకా పప్పుచారు బాగా మరిగింది. ఇంకా ఆ రోజు పప్పుచారు కూడా నాకు తెలిసి పులుపు ఎక్కువయింది చెప్పాలంటేని. కొంచెం పులుపు చింతపండు ఆల్రెడీ నానబెట్టి ఉంచాను అనమాట, అది పిండేసాను. కొంచెం తగ్గిందాం పక్కన పెడదామంటే ఎందుకులే పాడైపోతుందేమో అని చెప్పేసి మొత్తం పిండేసేసాను. కొంచెం పులుపు కూడా పుల్లగా ఉంది పప్పుచారు. ఇక్కడ క్యాబేజీ బాగా ఫ్రై చేస్తేనే దాని టేస్ట్ అన్నది బాగుంటుంది, లేదంటే క్యాబేజీ స్మెల్ వస్తుంది అని చెప్పేసి అలా ఫ్రై చేస్తూ ఉన్నాను. అక్కడ పప్పుచారు తాలింపు వేసాను, ఆ తాలింపు వేసేటప్పుడు పక్క కొలిగిపోయింది అదొకటి. ఇంకా అది మనం ఇప్పుడు శుభ్రం చేయలేమనుకోండి, వండడం వరకే. ఎందుకంటే ఇంకా ఇవన్నీ తోమి చేసి అవన్నీ చెయ్యాలి అంటే చాలా ఓపిక కావాలి కాబట్టి అవన్నీ తర్వాత. ముందైతే వీళ్ళకి ఆకలి అయితే తీర్చాలి కదా, మనకు కడుపులు నిండిపోయినాయి అనుకోండి, తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకొని తగ్గిన తర్వాత అవన్నీ చూద్దామని చెప్పేసి ముందైతే ఈ పని చూస్తున్నాను అనమాట. ఇదిగోండి క్యాబేజీ, అదిగో ఎగ్స్ అవి వేసేసి అలాగా బాగా ఫ్రై చేసాను. ఎగ్ వేసి కూడా బాగా ఫ్రై చేశాను. బాగా ఫ్రై చేయకపోతే మాదమ్మ ఏం తినదు అసలు. ఇంత పచ్చిదనం కనపడకూడదు ఆవిడకి అసలు ఎందుకూడని. కాబట్టి బాగా ఫ్రై చేసి అలాగా కొంచెం పసుపు కారం అది వేసాను అనమాట. ఇంకా వేరే మసాలాలు అలాంటివి ఏమీ లేదు. ఇందులో కలిమాకు అయితే కంపల్సరీ వేస్తాను, పచ్చిమిర్చిని. అప్పుడే మనకి ఎగ్గులో అది చాలా బాగుంటుంది. లైట్గా కారం చల్లేసి వేసాను, వేరే ఏమి వేయకుండా. ఇంకా సామానాలు అవి అంటారా, అబ్బే అలాంటి తోమే ఓపిక పుళ్ళు ఏమీ లేదు. కొంచెం ఒంట్లో బాగోపోయేసరికి ఇంతే కదండి. ఇంకా
ఇంట్లో అబ్బా చాలా ఇదిగా అనిపిస్తుంది. వంట వరకు చేస్తున్నామంటే అదే గ్రేట్ అనుకోవాలి చెప్పాలంటేని. ఇంక అంతే. ఇంక ఇది మర్నాడు బుధవారం బట్టలు అవి ఉతికి ఇగోండి బట్టలు అవి మడతేసుకొని అవి పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ కూడాని ఇంక బుధవారం కూడా నేను వీడియో అసలు తీయలేదు చెప్పాలంటేని. ఈ బట్టలు మడతేసుకున్నాయి చూసారు, ఇవి కూడా ఎలా వాలిపోయినా సేమ్ మేము కూడా అలాగే వాలిపోయి ఉన్నామన్నమాట. అదిగోండి పక్కన క్లాతులు ముక్కు తుడుస్తాను చూడండి, సేమ్ మా పరిస్థితి అదే అన్నమాట. ఈ ముక్కులు తుడుచుకోవడాలు ఇవిని మా పరిస్థితి అయితేని. పాపం అవి కూడా అలాగే నీరసంగా ఉన్నట్టు కనబడుతున్నాయి నాకైతేని. మీకు చూపిస్తున్నాను. అలాగా మా చిన్నోడు పెద్దోడు పాపం అదేమో కిందకి అలాగా తుడుస్తుంటే అదేదో పైనుంచి అలా చూస్తుంది నీరసంగా అన్నట్టే ఉంది. మాకు కూడా ఒంట్లో అలాగే ఉన్నాయి, ఏం బాగాలేదు. కానీ నేను ఇక్కడ టీవీ పెట్టుకు చూస్తుంటే పెట్రోల్ అది దొరకదని ఆ జనం చూడండి ఎంత కుప్పల కింద లైన్లో అది ఉన్నారు. ఏమో వారేమో బయటికి వెళ్ళారు. అయ్య బాబా అనుకున్నాను, కానీ ఏం పర్వాలేదంటే పెట్రోల్ అవన్నీ కూడా బాగానే దొరుకుతున్నాయి అని చెప్తున్నారు. అమ్మయ్య అనుకున్నాను. గ్యాస్ ప్రాబ్లం ఒకటి, ఇప్పుడు ఆల్రెడీ గ్యాస్ ఉంది సగం పైనే, కానీ అయినా సరే గ్యాస్ అయితే బుక్ చేయించేసాను. వేరేదైతే చూసారా సామాన్లు అవి ఎలా ఉన్నాయో, ఎలా పడితే అలాగా అక్కడ గిన్నెలు అవన్నీ. ఇంకా లోపల అయితే ఇలాగ సదిరి మాత్రం వాటిల్లోనే తీసుకుంటున్నారు సామాను. ఇంకా దొరికినట్టు తీస్తూనే ఉంటారు కదా, ఇంకా మామూలేనండి. ఒంట్లో బాగోకపోతే మనం పక్కన పెట్టిన సామానాలు అవే తీస్తారు. ఇక్కడ చూసారా మా పెద్దోడు చిన్నోడు ఎంత నీరసంగా ఉన్నారో. మీకు అనిపించిందా నీరసంగా ఉన్నారని చెప్పేసి? అనిపిస్తే కనుక తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.